మన ఇండియాలో మనకు ఎప్పుడు వినిపించే ఒక పదం అయితే ఉంది. అదేమిటంటే కుల వివక్షత. అంటే ఒక కులం అంటే పలానా వాడికి పడదు, ఒక కులం అంటే పలానా వాడికి పడదని మనం ఎప్పుడు వింటూ ఉంటాము. అంతేకాకుండా రాజకీయ నాయకులు కూడా వాళ్ళ ఓట్ల కోసం కుల వివక్షతనైతే బయట పెడుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఏమని చెప్తూ ఉంటారంటే పలానా పార్టీకి పలానా కులం అంటే ఇష్టం లేదు, అందుకనే ఆ కులాన్ని చిన్న చూపు చూస్తున్నారు అని రాజకీయ నాయకులు ఎప్పుడు ఎక్కువగా ఈ కుల వివక్షత గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు. అయితే నిజంగా మన దేశంలో కుల వివక్షత అనేది అసలు లేనే లేదు. అది కాకుండా వేరేదైతే ఒకటైతే ఉంది. సో అదేమిటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కులం అనే విషయాన్ని మనం పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు ఎక్కువగా ఆ కులం అనేది గుర్తింపుగా మాత్రమే మిగిలిపోయింది. ఇలాంటి ఐడెంటిటీలు ప్రతి సమాజంలోనూ కుక్కలలుగా ఉన్నాయి. ఇక్కడ కేవలం కులం అనే పేరుతో ఐడెంటిటీ ఆధారంగానే ఎక్కువగా వివక్షత అయితే జరుగుతుంది. కులం అనే పేరు అసలు లేకపోతే ఐడెంటిటీ ఆధారంగా మనకు వివక్షత అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ ఐడెంటిటీ ఆధారంగా వివక్షత ఎలా కనిపిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో టీమ్ లీడర్ గా తమిళలకు చెందిన ఒక అబ్బాయి అయితే పనిచేస్తున్నాడు. అయితే అక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎక్కువగా వివక్షత ఎక్కడ కనిపిస్తుంది అంటే భాషా ప్రాతిపాదికన వివక్షత అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ టీమ్ లీడర్ తమిళం అబ్బాయి కాబట్టి తమిళులకై ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా భాషకు సంబంధించిన వ్యక్తులకు ఐడెంటిటీ తక్కువగా ఉంటుంది. అందుకనే వాళ్ళపై ఎక్కువగా వివక్షత చూపించడం జరుగుతుంది. అలాగే రైల్వే డిపార్ట్మెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరికైనా జాబ్ వచ్చిందనుకోండి, వాళ్ళకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వాళ్ళను వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా వాళ్ళని నార్త్ ఇండియాలో వేశారనుకోండి. అయితే నార్త్ ఇండియాలో వేస్తే అక్కడ ప్రాంతం అనే ఐడెంటిటీ ఆధారంగా అతని పైన వివక్షత చూపిస్తారు అక్కడ వాళ్ళు. అలాగే గ్రూప్ 2 లో మన జోన్ లో కాకుండా వేరే జోన్ లో ఎవరైనా సెలెక్ట్ అయ్యారనుకోండి, అక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఆ జోన్ లో పనిచేసే చోట్ల కూడా మనకు చూసుకున్నట్లయితే ప్రాంతీయ భేదం ఆధారంగా వివక్షత అయితే అక్కడ కనబడుతుంది. ఒకవేళ మనం ఒకే కులంలో పుట్టి మనం అక్కడే బతుకుతున్నాం అనుకోండి, అయినా సరే అక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ మాట్లాడే వాళ్ళ భాష అలాగే ప్రాంతం అలాగే కులం ఒకటే అయినప్పటికీ అక్కడ లింగ భేదం అయితే కనిపిస్తుంది. అంటే ఆడ మగ అనే లింగ భేదం ఆధారంగా మనకు అక్కడ వివక్షత అయితే కనిపిస్తుంది. ఒకవేళ మనం మన ఇండియాలో ఉన్నప్పుడు ఈ విధంగా మనకు వివక్షత కనిపించినప్పుడు మనం ఈ దేశంలో వద్దు వేరే దేశం వెళ్ళి అక్కడ బతుకుదాము, సో అక్కడ కూడా వివక్షత అనేది ఉండదు అని మనం అనుకున్నట్లయితే మనం పప్పులో కాలేసినట్లే అక్కడ కూడా మనకు వివక్షత అయితే కనిపిస్తుంది. అది ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఐడెంటిటీ ఆధారంగా అక్కడ మనకు వివక్షత అయితే కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మత వివక్షత లేని ప్రాంతం గాని పార్టీ గాని భాష గాని అలాగే మనం జాబ్ చేసే చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు అయినప్పటికీ అలాగే అది ప్రైవేట్ కార్యాలయం అయినప్పటికీ మనకు ఎక్కడ చూసినా సరే ఏదో విధమైన వివక్షత అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక మనం తినే తిండి విషయంలో మనం చూసుకున్నట్లయితే హలాల్ పేరుతో ఒకరు, జట్కా అనే పేరుతో మరొకరు, ఇలా మతం అనే ముద్ర వేసి మతం ఆచారాల ప్రకారం వడ్డించి తినాలని మనకైతే అక్కడ కూడా వివక్షత అయితే కనిపిస్తుంది. అయితే కులం అనే ఐడెంటిటీ మీద మనకు వివక్షత అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఐడెంటిటీ అనే ఒక గజ్జి అయితే ఉంది. సో ఆ గజ్జి కూడా ఈ మధ్య కాలంలో చాలా మందికి అయితే అనుకుంటుంది. దాని గురించి ఇప్పుడు చూద్దాము. మేము కులం అనే వ్యవస్థకు భద్రశత్రువులు అని చెప్పుకునే అలాగే మేము దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పుకునే ద్రావిడ పార్టీలు కూడా భాష అనే ఐడెంటిటీని ఉన్మాద స్థాయిలో రెచ్చగొడుతూ తమ భాషని హైలైట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పాలంటే మన అన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా హిందీనే ఉపయోగించడం జరుగుతుంది. అంటే మనకు యాక్చువల్ గా జాతీయ భాషలు చూసుకున్నట్లయితే 3 అయితే ఉంటాయి. అందుట్లో ఒకటి మన ప్రాంతీయ భాష, రెండోది ఇంగ్లీషు, మూడోది హిందీ. సో ఈ విధంగా హిందీ నార్త్ ఇండియన్ భాష అయినప్పటికీ అది అన్ని రాష్ట్రాల్లో వాడాలని మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్తుంది. అయితే మనకు యాక్చువల్ గా చెప్పాలంటే హిందీ అవసరం లేదు, అయినా సరే హిందీనే మన రాష్ట్రాల్లో ఉండాలని చెప్తున్నారు. ఇక మన విషయం చూసుకున్నట్లయితే భాష అనే గజ్జి వల్ల మనం వివక్షతకు లోనయ్యి ప్రత్యేక ఆంధ్ర కోసం ఉద్యమం చేసి మద్రాస్ రాష్ట్రం నుంచి మనం విడిపోయాము. ఇక కులగజ్జి కూడా మనకు ఈ భాషా గజ్జి లాంటిదే. అంతేకాకుండా కులగజ్జి తగ్గుతుందనే ఉద్దేశంతోనే కదా మనం మన రాష్ట్రంలో గల జిల్లాలకు తమ కోసం ఉద్యమించిన నాయకుడు పేరు పెట్టుకుంటున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే కోనసీమ వాసులు కూడా అటువంటి పనే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే అంబేద్కర్ జిల్లా అని వాళ్ళైతే పేరు పెట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళు చూపించిన వివక్షత కంటే తమిళనాడు వాళ్ళు మన మీద చూపించిన వివక్షత తక్కువే అవుతుంది. అలా అని మనం ఏ ఐడెంటిటీ లేని ఒక ప్రాంతానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఐడెంటిటీ అనే ఒక క్రైసిస్ కి గురవుతూ ఉంటాము.
ఆ సమయంలో కూడా మనం కులం, భాష, ప్రాంతం, జాతి అనే ఐడెంటిటీలను పక్కన పెట్టి ఏదో ఒక కొత్త ఐడెంటిటీ కోసం అయితే అక్కడ ప్రాకులాడుతూ ఉంటాము. సాధారణంగా అటువంటి పరిస్థితుల్లో రాజకీయ భావజాలం అనే ఒక ఐడెంటిటీతో మనం రాజకీయ నాయకులను సపోర్ట్ చేస్తూ అక్కడ ఏదైనా ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తూ ఉంటాము. అయితే అక్కడ మనం ఏ రాజకీయ పార్టీ అయినా సరే తప్పు చేసింది అని తెలిసినప్పటికీ ఆ పార్టీనే మనం సపోర్ట్ చేస్తూ ఆ పార్టీ చేసింది తప్పు అని తెలిసినా సరే విరుద్ధంగా అక్కడ ఉన్న వ్యక్తులతో వివక్షతతోనైతే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము. ఎందుకంటే అది కొత్త ప్రాంతం కాబట్టి అక్కడ మనకు తెలిసిన ఐడెంటిటీ రాజకీయ పార్టీనే. అలా ఏదో ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ ఒక ఐడెంటిటీ పొందకపోతే అక్కడ మనం ఒంటరిగా ఎవరు లేని వాళ్ళలాగా, దిక్కుతోచని వాళ్ళలాగా అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఇక మనకు అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా, అరుణాచల్ ప్రదేశ్ అనేది మనకు అలాగే చైనాకి మధ్య బోర్డర్ అన్నమాట. ఆ బోర్డర్ లో ఎవరైనా సరే పనిచేయవలసి వచ్చినప్పుడు అక్కడ ఏ ఐడెంటిటీ లేని వ్యక్తితో మనం పనిచేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఎంత దారుణంగా ఉంటుందని. ఇక ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒక మానసిక రోగం అని చెప్పవచ్చు. అలాగే మనం ఏదో ఒక ఐడెంటిటీ కోసం ప్రాకులాడడం, అలాగే ఐడెంటిటీ కలిగిన వ్యక్తితో స్నేహం చేయడం, అలాగే వాళ్ళు తరచుగా వెళ్లే పార్టీలకు మనం కూడా వెళ్ళడం. అయితే ఇక్కడ ఐడెంటిటీ అనేది మన లెవెల్ స్థాయి వాళ్ళతో గాని లేదంటే మనకంటే ఎక్కువ లెవెల్ ఉన్న వాళ్ళతో గానీ మనకు వస్తుంది. ఉదాహరణకు మనం చెప్పాలంటే ఏదైనా కంపెనీ CEO వాళ్ళ ఆఫీస్ లో ఎప్పుడైనా సరే ఆఫీస్ బాయ్ ఉంటాడు కదా, ఆఫీస్ బాయ్ కి సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే అలాగే ఏ కార్యక్రమం జరిగినా సరే ఎప్పుడు కూడా వాళ్ళ బాసు ఆ కార్యక్రమాలకు వెళ్ళడు. ఎందుకంటే అలా ఆఫీస్ బాయ్ కి సంబంధించిన కార్యక్రమాలకు అతను వెళ్ళాడు అనుకోండి, అతను ఐడెంటిటీ అనేది తగ్గిపోతుందని అతను ఆఫీస్ బాయ్ కి సంబంధించిన ఏ ఫంక్షన్లకు గానీ అతను అటెండ్ అవ్వడు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనం ఓన్లీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే మాటలు మాత్రం చెప్పమంటే బాగా చెప్తూ ఉంటాము, అంతేగాని ఆ స్థాయి వాళ్ళను అసలు గౌరవించరు. అంతేకాకుండా అక్కడ ఉన్నది ఆఫీస్ బాయే కదా, అంటే తన ఆఫీస్ లో పనిచేసే ఆఫీస్ బాయే కదా, సో అతనికి కూడా ఐడెంటిటీ ఇవ్వాలని ఆ బాస్ అయితే అనుకోడు. అతను ఐడెంటిటీ అతను చూసుకుంటాడు. మీరు చెప్పండి, ఇది ఒక విధమైనటువంటి వివక్ష లేదా అది ఒక మానసిక రోగమా? అలాగే రాజకీయ భావజాలం అనేది ఉండడం అవసరమే, అలా అని కులం ఉండడం అవసరం లేదు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని కూడా ఒకసారి చూద్దాము. ఇక రాజకీయ పార్టీ విషయం మనం చూసుకున్నట్లయితే తమ పార్టీకి చెందిన వ్యక్తులకే వాళ్ళైతే ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎలక్షన్ సమయంలో తమ పార్టీకి మద్దతు ఇచ్చినట్లయితే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ ఉద్యోగులకే ఉన్నత పదవులు ఇస్తూ ఉంటారు. ఇది కూడా ఒక వివక్షతే. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి అవసరమా? ఇక మరొకరు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే భాష అనేది మనుగడకు అవసరమే కానీ కులం అవసరం లేదని చాలా మంది అయితే వాదిస్తూ ఉంటారు. అది కూడా ఒకసారి చూద్దాము. ఇక మనం తమిళనాడులో అంటే మనం మద్రాసులో ఉన్నప్పుడు, అంటే మన ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా మద్రాస్ తో కలిసి ఉన్నప్పుడు తెలుగు మన మాతృభాష అయినప్పటికీ ప్రభుత్వ పత్రాల్లో అప్పటి కాలంలో చూసుకున్నట్లయితే తమిళ భాష రాయడం అనేది వివక్ష కాదా? అది కూడా మన మనుగడకు అవసరమైన. అలాగే IIT లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో కూడా మనం చూసుకున్నట్లయితే భాషను పట్టు కూడా అక్కడ గ్రూపులు ఏర్పడతాయి. మతం మనిషికి మార్గనిర్దేశం చేస్తుంది, అలాగే జీవన విధానాన్ని కూడా తెలియజేస్తుంది, నైతిక విలువలను పెంపొందిస్తుంది, మానసికంగా మనకు ధైర్యాన్ని ఇస్తుంది. కానీ కులం అనేది పై చెప్పినటువంటి పనులైతే చేయదు, అందుకే మనకు కులం అనేది అవసరం లేదు అని చాలా మంది అయితే అంటూ ఉంటారు. దాన్ని కూడా ఒకసారి చూద్దాము. ఇలా చెప్పిన వాళ్ళే మిగతా కులస్తులను దూషిస్తూ ఉంటారు, అలాగే వాళ్ళే మత మార్పిడులు కూడా చేస్తూ ఉంటారు. మిగతా మతాల వారి ఆహారాన్ని ముట్టుకోకూడదని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. మతాల కొమ్ములాట్లో ఇతర దేశాల స్త్రీలపైన దాడి చేస్తూ ఉంటారు, అలాగే వాళ్ళను హింసించి చంపేస్తూ ఉంటారు. సో ఇటువంటి నైతిక విలువలు మనకు అవసరమా? మతోన్మాదంతో రైల్వే స్టేషన్లోను అలాగే హోటళ్లలోను బాంబులు పెట్టి దాడులు అయితే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక విషయం అయితే గమనించండి, అదేమిటంటే మతం అయితే నమ్మకం, భాష అయితే అభిమానం, కులం అయితే అహంకారమా? ఇలా అహంకారంతో ఇటువంటి పనులైతే చేస్తున్నారు కులం పేరుతో. అయితే పైకి వీళ్ళు చెప్పే ఏమో నీతులు, చేసే పనులన్నీ ఈ విధంగానైతే ఉంటాయి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.